సిద్దిపేట జిల్లా బెజ్జంకి బస్టాండ్ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం గత నెల రోజులుగా ఉచిత అంబలి కేంద్రాన్ని నిర్వహించడం తనకు ఎంతో సంతోషాన్ని సంతృప్తిని కలిగించిందని వార్డు మెంబర్లోని నరసింగారావు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి స్థానిక గ్రామ పంచాయతీ సభ్యులు, ప్రజలు, గ్రామస్తులు అందించిన సహకారం మరవలేనిదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నరసింగారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం బెజ్జంకి గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ అంబలి కేంద్రాన్ని సందర్శించి సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ప్రజలు అవసరాలను గుర్తించి ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం సమాజానికి మంచి సందేశమని పేర్కొన్నారు. అనంతరం నరసింగారావును సాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. గ్రామంలో సేవాభావంతో చేపట్టిన ఈ అంబలి కేంద్రం పలువురు ప్రశంసలు అందుకుంది. ఎండాకాలం ప్రతి ఒక్కరు తాగియాలనే కోరిక అది దిగ్విజయంగా 1 month అయింది. దీనికి స్ఫూర్తి అంటే నాకు ఆలోచన రావడానికి మేము బోయినపల్లి హైదరాబాద్లో ఉన్నప్పుడు విజయ్ కుమార్ అని సిఐ గారు దీని స్ఫూర్తి ఆయన చేసింది కాబట్టి అదే తోవలో నేను కూడా పోయినాను. ఇప్పటివరకైతే ఏ ఆటంకం లేకుండా నెల రోజులు గడిచింది. బ్రహ్మాండంగా జరిగింది ప్రోగ్రాం. దీనికి గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ, ఆటో యూనియన్ కానీ, చేసేవాళ్ళు అందరూ సహకరించింది కాబట్టి సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. గత నెల క్రితం అంబలి కేంద్రాన్ని, ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించి ఈరోజు దిగ్విజయంగా 30 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు ఆ అంబలి కేంద్రాన్ని క్లోజ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా వారిని సన్మానిస్తూ అభినందిస్తూ, అలాగే వారికి నరసింహారావు గారికి ముందు ఆరోగ్యపరంగా అయితేంది, ఆర్థిక పరంగానే అయితేనేది వారికి ఆ నరసింహస్వామి ఆశీస్సులు అండదండలు ఉండాలని కోరుకుంటూ ఇతను మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ చేసే శక్తి సామర్థ్యాలు